ప్రపంచంలో ఉత్తర కొరియా అధ్యక్షుడు గెలుపొందినంత పర్సెంటేజ్తో ఎవ్వరూ గెలుపొందలేరు. ఉత్తర కొరియాలో జరిగినటువంటి ఎన్నికల్లో వర్కర్స్ పార్టీ ఆఫ్ కొరియా 99.93% గెలుపొందింది. మరి 0.07% ఆయనకి అగైనిస్ట్గా ఓట్లేశారు. ఆ ఓట్లేసింది ఎవరో ఇప్పుడు గజ ఉనికిపోతున్నారు. ఓట్లేసిన వాళ్ళు కాదు, ఆ ఓట్లేసిన వాళ్ళు దొరికితే ఈ నియంత ఏం చేస్తాడో అని చాలా మంది భయపడుతున్నారు. మొత్తం 687 స్థానాలకు గాను 687 స్థానాలు కిమ్ పార్టీ గెలిచింది, వర్కర్స్ పార్టీ ఆఫ్ కొరియా. ఎందుకంటే పోటీ చేసేది వాడే, నిల్చునేది వాడే, ప్రతిపక్షం వాడే, అధికార పక్షం వాడే, ఆపోజిషన్ వాడే, అధికారం అన్నీ వాడే. ఇంకా వాడికి కాబట్టి ఎవరికి పడతాయి? కానీ ఇక్కడ వ్యతిరేకంగా ఓట్లు వేసినటువంటి వారు ఎవరు? ఆయన కుటుంబ సభ్యులో లేకపోతే ఆయన ఇలాకాలో ఉన్న వాళ్ళైతే పర్వాలేదు, ఆయన చెల్లెలో లేకపోతే ఆయన చెల్లి కుటుంబ సభ్యులో వాళ్ళైతే పర్లేదు. కానీ సాధారణ ప్రజలు ఒకవేళ ఎవరైనా గనక వ్యతిరేకంగా వేస్తే వాళ్ళని చంపితే పర్వాలేదు, అదే రకంగా చంపుతాడు. కుక్కలు వదిలేసి చంపుతాడు, పాములు వదిలేసి చంపుతాడు. అంటే ఒక మనిషి భయంగా, అంటే లోపల ఆ భయానికి కొంత ఆ విషయం లోపల క్రియేట్ అయిపోతుంది, అంత భయంకరంగా చంపుతాడు. ఇంతకుముందు మనకి నయ్యం ఉండేవాడు తెలంగాణలో. ఈ నయ్యం గడి కూడా చూదులు గుచ్చి చంపేవాడు. పిల్లలు కిడ్నాప్ చేయడం, డబ్బులు అడిగినప్పుడు ఇవ్వకపోతే సూదులతో గుచ్చడం. మన పురుషాంగం ఉంటుంది కదా, పురుషాంగం హోల్ ఉంటుంది కదా, ఆ హోల్లో దూర్చడం. మీరు ఊహించుకోండి, అంటే చెప్తున్నాను మీకు తెలియాలి ఎలాంటి వెధవలో మన దేశంలో ఉన్నారో. అలాగే కిమ్ కూడా అంతే, అలాంటి ఒక రకమైనటువంటి వాళ్ళు ఉన్నారు. కానీ ఇలాంటి వాళ్ళు ఎవరికి శిక్షలు వేయాలంటే మన దేశంలో కొంతమందికి ఇలాంటి వారు శిక్షలు వేయడానికి అర్హులుగా ఉంటారు. మనం చూస్తున్నాం ఈ దేశంలో రేపులు చేస్తుంటారు, అలాగే మత మార్పిడుల పేరుతో నరకం చూపిస్తుంటారు. వీళ్ళందరికీ ఇవి చేయాలి. ఒక 30,000 మంది మహిళల్ని ఇచ్చేసారు అన్నారు కదా ఉగ్రవాదం, వాళ్ళకు కూడా ఇలాంటి ట్రీట్మెంట్ ఇవ్వాలి. దురదృష్టవశాత్తు మంచి వాళ్ళకి ఇలాంటి ట్రీట్మెంట్తో ఇస్తూ వాళ్ళని చంపేస్తున్నారు. కిమ్ లాంటోడు ఉత్తర కొరియా కాదు, మన దేశంలో ఈ శిక్షలు వేయడానికి ఉండాలి జైల్లో. అలాగైతే కరెక్ట్గా అందరూ దారిలోకి వచ్చేస్తారు.